వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది. రేపు డిసెంబర్కి 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. 2 సంవత్సరాలకి వేడుకలు కూడా అంగరంగ వైభవంగా చేసుకోవాలి. సో ప్రజా పాలనను ఇప్పటి వరకు గతంలో 2023 డిసెంబర్ 9 నుంచి ఏర్పడినటువంటి ప్రజా పాలనలో ఇప్పటి వరకు మనం సాధించినటువంటి విజయాలు ఏంటి, అలాగే ప్రభుత్వ పథకాలు ఎంతవరకు ప్రజల లోపలికి వెళ్ళినాయి, అండ్ 60,000 ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించి నిరుద్యోగులు ఏం మాట్లాడుకుంటున్నారు అనే దానిపైన కూడా ఒక కమిటీ వేయడం అనేది జరిగింది. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ వేడుకలకి సిద్ధం కావాలి అని చెప్పేసి అధికారికంగా ప్రకటించడం అనేది జరిగింది. సో కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల వేడుకలకు కమిటీ విధి విధానాలు ఖరారు చేయడానికి త్వరలో మంత్రులతో ఏర్పాటు. డిసెంబర్ 9 అసెంబ్లీ సమావేశం నిర్వహించే ఛాన్స్. కార్యక్రమాల ప్రారంభోత్సవాలకి పెద్ద ప్లాన్ వేయడం అనేది కూడా జరిగింది. సో డిసెంబర్ 7 నాటికి రేవంత్ రెడ్డి మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసి 2 ఏళ్లు పూర్తిగానుంది. మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసి ఇందులో భాగంగా హైదరాబాద్ తో పాటుగా జిల్లాలోనూ వేడుకలు జరపనున్నారు. సోనియా గాంధీ జన్మదినం తొలిసారిగా తెలంగాణ ప్రకటన చేసిన రోజు కావడంతో డిసెంబర్ 9 అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. 2024 డిసెంబర్ 9 అసెంబ్లీ ఏర్పాటు చేసి సాయంత్రం సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈసారి కూడా డిసెంబర్ 9 అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని పార్టీ ముఖ్య నాయకుల ద్వారా తెలిసింది. సో ఎలాంటి కార్యక్రమాలు, ఎలాంటి పథకాలు తీసుకెళ్లే అవకాశం ఉందనేది ఒకసారి చూసుకున్నట్టయితే 2 ఏళ్ల వేడుకలో భాగంగా పలు భవనాలు, పథకాలను ప్రారంభించడం, కొత్తగా చేపట్టే వారికి శంకుస్థాపనలు చేయాలని నిర్ణయించారు. సంక్షేమ పథకాలు విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించారు. 200 యూనిట్లు ఉచిత విద్యుత్, 500కి గ్యాస్ సిలిండర్, సన్న బియ్యం, రేషన్ కార్డుల పంపిణీ, ఉచిత బస్ ప్రయాణం, మహిళా శక్తి, ఉద్యోగాల భర్తీ, ఇందిరమ్మ ఇండ్లు, సన్న వడ్లకి 500 బోనస్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఇలా అన్ని పథకాలకు మరింత ప్రజల లోపలికి తీసుకెళ్లే విధంగా కూడా ప్రజాపాలనలో భారీ ఎత్తుగా ప్లాన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అలాగే ప్రతి కలెక్టరేట్ ఆఫీస్ లో కూడా తెలంగాణ తల్లి ఏదైతే ఇప్పుడు నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తీసుకొచ్చినటువంటి తెలంగాణ తల్లి ప్రతి కలెక్టరేట్ ఆఫీస్ లో ఉండేటట్లు కూడా చేస్తున్నారు. అలాగే టెంటెడ్ సైతం పిలిచారు. విగ్రహ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా అన్ని విగ్రహాలు ఒకే రోజు ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వరంగల్ సనత్ నగర్ ఆసుపత్రుల ప్రారంభం, తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. మరికొన్ని ఆవిష్కరణలపై ప్రతిపాదనలు స్వీకరించాలని ఆమోదం తెలిపారు. సో మొత్తానికి డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం, 9న ఆ రోజు సోనియా గాంధీ జన్మదినోత్సవం, అలాగే తెలంగాణ ప్రకటించినటువంటి రోజు కాబట్టి సో డిసెంబర్ 9 నాడు అసెంబ్లీ నిర్వహించి ప్రతి కలెక్టరేట్ ఆఫీస్ లో కూడా తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. సో ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేసినటువంటి పథకాల పైన కూడా భారీగా ప్లాన్ చేసినట్లు కూడా తెలుస్తుంది. సో మరి 2 సంవత్సరాల పాలన అస్తవ్యస్తంగా ఉంది. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం పైన ఇంత తొందరగా వ్యతిరేకత రాంది కేవలం కాంగ్రెస్ పార్టీ పైననే వచ్చిందని ఇటు బీజేపీ, బీఆర్ఎస్ చేసినటువంటి ప్రచారాలు ఎంతవరకు నిజం? నిజంగా 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందా? సీఎం గా రేవంత్ రెడ్డి ఎన్ని మార్కులు వేస్తారు? మీరు సీఎం గా రేవంత్ రెడ్డి చేసినటువంటి పరిపాలనకి ఎన్ని మార్కులు వేస్తారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.